ఏం చేస్తున్నాడు? షో చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చావా? చేసినట్టుంది. ఫాలో అవటానికి మీ ఆయన ఏమన్నా గౌతమ బుద్ధుడా, మహాత్మా గాంధీనా? వెళ్ళు బాబాయ్. పాలిటి గైడు. ఇదిగా ఈ లాచీ ఏమిటయ్యా? నవ్వెందుకు చెప్పు. నిజంగా తెలియదా సార్? తెలియకేగా అడుగుతున్నది. చలికాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉండే లాడ్జి సార్. అంటే స్పెషల్ ఏసీ అన్నమాట. ఇంకా అర్థం కాలేదా సార్? చిలక్ కొట్టిన జామ పళ్ళు ఉండే లాడ్జి. ఒక్కసారి చూడండి. చిన్న గొర్రె, నీ నమ్మకం మాడా, అది నా కన్ను కొడుతుంది. పోదమ్మా. నా బంగారు తండ్రి, లోపలికెళ్ళు. అంత చిన్న పిల్ల వచ్చేసావా? అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ విషయం ఆవిడ తెలిస్తే నా కప్ప మునిగిపోతున్నాయా? తెలియాలనే కదా సార్ ఈ సెటప్ చేసింది. ఈ విషయం మీ ఆవిడకి తెలియాలి, ఆవిడ కోప్పడాలి, తిరిగి మీరు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి. ఏమని? వచ్చేయ్, నువ్వు నాకు రేషన్ పెట్టావు కదే, అది తీసేసి నాతో సరదాగా ఉంటే నేను ఊరి మీద పడేవాడిని కాదు కదే. ఆ లాడ్జీలో నీకంటే అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదే అని చెప్పండి సార్. చెప్తే ఊరుకుంటున్నా? ఎందుకు ఊరుకోదు? భర్త చెడిపోవడం ఏ భార్య చూస్తూ ఊరుకోదు. వెంటనే రేషన్ తీసేస్తుంది. ఆ తర్వాత మీ పని జంబరికి పంప. ఇవ్వండి రూమ్ తాళాలు. కొళ్ళ వేసుకొని బుద్ధిగా 9 గంటల దాకా ఇక్కడే ఉండండి. ఆ తర్వాత తిన్నగా ఇంటికి వెళ్ళండి. ఓకే, వస్తాను. ఇక్కడ ఉంటే నా సేవలు చనిపోతున్నాను భయంగా ఉందా? నువ్వు కూడా నా తోడుగా ఉన్నాయా? నా వల్ల కాదు సార్. ఒక పక్క మ్యూజిక్ రిహార్సల్స్, మరో పక్క డ్రామా రిహార్సల్స్. మ్యూజిక్, డ్రామా 2 పనులు ఉన్నాయి. వస్తాను. శివరాం ప్లీజ్, శివరాం ఉండయా? బాబాయ్, నువ్వు చెప్పేది నిజమా? నీ మీదొట్టమ్మా. అక్కడికి వెళ్ళిన పాపానికి నేను దేవాలయానికి కూడా వెళ్ళొచ్చాను. ఇంత ద్రోహం చేస్తాడా? ఇందులో ద్రోహమే ఉందమ్మా. ఎవరికి కావాల్సింది వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తారు. నా అభిప్రాయం చెప్పారంటే ఫోను. హలో, దేవకరణి స్పీకింగ్. నేను 2 టౌన్ ఎస్ఐ మాట్లాడుతున్నాను. మేము టక్కర్ లాడ్జ్ మీద రైడ్ చేశామండి. అయితే నన్నేం చెప్పమంటావు? ఆ లాడ్జ్ లో మీ వారు కూడా పట్టుబడ్డారు. ఇటు చాలా విప్పింది. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. వెళ్ళి వరండాలో పడిపడి వెళ్ళండి. దేవి, బుద్ధి గడ్డి అక్కడికి వెళ్ళాను. నన్ను క్షమించు దేవి. భర్త పరాయి స్త్రీతో కుడికొస్తే క్షమించాలా? అంత సహనం నాకు లేదు. ఇక మీద మీకు నా పక్క మీద కాదు, నా పక్కన కూడా స్థానం లేదు. వెళ్ళండి. దేవి, పాడు చోటుకి వెళ్ళానే కానీ పాడైపోలేదు దేవి. నన్ను నమ్ము దేవి. వివరాలు మిమ్మల్ని అడగలేదు. గెట్ అవుట్. దేవి, వెళ్ళండి. దేవి, రే శివరాం, రేషన్ సిస్టమ్ తీయించేస్తానని చెప్పి
అసలు రేషన్ కార్డు లేకుండా చేసావు కదరా. ఉండు, నీ పని చెప్తాను. అమ్మా, అతను నేనే తప్పు చేయలేదు, పొరపాటు అయిపోయింది, క్షమించమని అడుగుతున్నాడు కదా. ఈ పొరపాటు అలవాటు కాకుండా ఉండాలంటే ఈ మాత్రం శిక్ష అవసరం బాబాయ్. లేడీస్ క్లబ్ సెక్రటరీని ఈ విషయం 10 మందికి తెలిస్తే నా పరువు ఏం కావాలి? ఇంట్లో భార్య ఉండగా భర్త బజార్ల వెంట తిరుగుతున్నాడని తెలిసినా నీ పరువు పోతుంది. బాబాయ్, నా అభిప్రాయం చెప్పానంతే. సార్ కొట్టండి సార్, నరికినా పాపలేదు. ఊళ్ళోని మంచి లాడ్జీలు ఉంటే ఆ చక్కల లాడ్జీ పంపిస్తావా? ఇంతకుముందు కనీసం పక్కనైనా పడుకొనిచ్చేది, ఇప్పుడు సాబాద్ నుంచి బయటికి పంపంటున్నాయా? అలాగా? నిన్న రాత్రి మీరు జాలీగా ఉన్నారనుకుని నేను డబుల్ జాలీగా గడిపేశాను. అసలే ఏడుస్తుంటే ఇంకా నన్ను ఏడిపించగయా? మిమ్మల్ని నవ్వించడానికి ఓ బ్రహ్మాండమైన కొత్త ఐడియా చెప్పంటారా సార్? కొత్త ఐడియా వినాలని ఆశగానే ఉంది, కానీ అది కనుక ఫెయిల్ అయిందంటే నాకేదో బాత్రూమ్లు కనిపిస్తున్నాయా మా ఆవిడ? మీ బానిస బతుకు కంటే అదే బెటర్ సార్. శివరాం, టెన్షన్ తెప్పించగా కొత్త ఐడియా ఏమిటో చెప్పి ఏడు. చెప్పంటా? ఫాలో మీ. దేవిక రాణి, దేవి పతివ్రత శిరోమణి, సత్య అనసూయ, బయటరా, కామన్. నా పర్మిషన్ లేకుండా కార్ తీసుకెళ్ళడమే కాకుండా తాగొస్తాడా? ఎంత ధైర్యం! ముందు చెప్తాను. అమ్మా, వెనకటికొకడు ఇలాగే పెళ్ళాం ఎందుకు తాగొచ్చావని అడిగితే కోపం వచ్చి ముక్కు కొరికేశాట. ఎందుకైనా మంచిది, నేను ఎడతానుండు. అల్లుడు గారు, అర్ధరాత్రి పూట ఏమిటి అల్లరి? లోపలికి పదండి. మామా నమస్కారం మామగారు. సారీ, ఐఎమ్ సో సారీ. ఓకే, కొంచెం దోశ ఎక్కువైంది, ఎక్స్క్యూజ్ మీ. నేను తాగొచ్చాను తెలిస్తే నా పెళ్ళాం రాక్షసి, పిశాచి, దయ్యం నిప్పుడు తొక్కిన కోతులా గంతులేస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ విషయం దాంతో చెప్పకండి. అలాగే. అసలు మా అమ్మాయి నిన్ను ఏనాడైనా కష్టపెట్టిందిటయ్యా? ఎప్పుడు సుఖం పెట్టిందని? ఏనాడైనా ప్రేమగా పలకరించిందా? కమ్మగా ఒక కప్పు కాఫీ ఇచ్చిందా? ఆప్యాయంగా అన్నం పెట్టిందా? 5 years, నా మ్యారేజ్ అయ్యి 5 years అయింది. అట్లీస్ట్ ఎత్తుకుని ముద్దాడటానికి ఒక్క పశువుని, ఒక్క శిశువుని కనిచ్చిందా? చెప్పండి. నువ్వు తాగొచ్చావని కనిపెట్టింది. కనిపెట్టిన భయం అనుకున్నా? చెప్పాలంటే మందు కొట్టేయడమని గొప్ప సలహా ఇచ్చారు. మందు కొట్టగానే పెద్ద ధైర్యం వచ్చేసింది. పిలుదని నిన్ను మనిషిగా మార్చడానికి ఎంత మంచి సలహా ఇచ్చిన మహానుభావుడు ఎవరినైనా? తాగిన మైకల్లో మా శివరాం పేరు చెప్పేస్తాననుకున్నావా? వెళ్ళడానికి చెంచాగిరి చేస్తానేమో గాని గురుద్రోహం మాత్రం చేయను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేష్. గాడ్ బ్లెస్ యు శివరాం. బాబాయ్, ఎవరి శివరాం? వాడేనమ్మా. అల్లుడు గారు నీ మీద మొట్టమొదటిసారి ఎదురు తిరగడానికి ప్రయత్నించి దెబ్బతిన్న రోజున ఇంకొకడు ఆయనతో పాటు వచ్చాడే, వాడే శివరాం. ఆ శివరాం గారి వివరాలన్నీ నాకు వెంటనే కావాలి. ఆరోగ్యం ద్వారా నేను ఎప్పుడో సేకరించి పెట్టానమ్మా. వాడు ఇంట్లో పులి. వాడు పెళ్ళాం మీద అరిచే అరుపులు 6 వీధుల వరకు వినిపిస్తాయిట. వాడు కొట్టే దెబ్బలకి పెళ్ళాం ఏడ్చే ఏడుపు 7 మైళ్ళ దూరం వినిపిస్తుందిట. వాడు పెళ్ళాన్ని చెప్పు కింద తేల్లాగా, కాలి కింద నల్లిలాగా, కట్టు బానిసలాగా చూస్తాట. అందుకే నన్ను కూడా బానిసం చేయాలని మా ఆయనకి సలహా ఇస్తున్నాడా? ఆల్ రైట్ శివరాం, నాతో తలపడ్డ నేరానికి నిన్ను నలుగురిలో తలెత్తుకోకుండా చేసి నా కాళ్ళ మీద పడి క్షమించమని అడుక్కునేలా చేస్తాను. అడుగు, వస్తున్నాడే వాడే. నమస్తే సార్. నమస్తే. ఎక్కడి సార్? డ్రామా రిహార్సల్స్ కి. అలాగా, నిన్ను హాస్పిటల్ పంపిద్దామని వచ్చావే? పేపర్లు చెరిగిపోతాయి, కాలు తీయండి. తీయకపోతే పర్మనెంట్ గా కాలిపోతుంది. ఏంట్రాయ్ హీరో డైలాగ్ కొడుతున్నావు? డ్రామా హీరో కదా,
అయితే నువ్వు డ్రామా డైలాగ్ కొడుతుండు నువ్వు నిన్ను కొడుతుంటావు